వ్యాసం తతో జయముదీరయేతు. మానవుడు నవగ్రహాల మీద ఆధారపడి ఉన్నారు. ఒకరోజు ఎంతో ఆనందంగా ఉంటాం, రెండో రోజు మానసికమైన బాధలు రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఇటువంటి గ్రహ బాధలన్నీ తొలగాలి. గ్రాహ్యతే ఇది గ్రహాః, గ్రహాలు పట్టుకుంటూ ఉంటాయి. అలా పట్టుకున్న సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని కానీ భగవంతుడి గురించి అర్చన అభిషేచనం, దీనిని పునశ్చరణ అంటారు. పునశ్చరణ అనగా మన యొక్క గ్రహాలు పుట్టిన సమయంలో ఆనుకూలతగా ఉండటానికి, అదేవిధంగా భవిష్యత్తులో గ్రహముల యొక్క బాధ తొలగటానికి భగవత్ కథలు వింటూ భగవంతుడి గురించి అర్చన చేస్తూ ఉండాలి, పూజ చేస్తూ ఉండాలి. వీటిని పునశ్చరణ అంటారు. అనగా దేవతలని ఆవాహన చేయాలి, తర్వాత దేవతలకి అర్చన చేయాలి, పూజ చేయాలి, షోడశ ఉపచార పూజ. అదేవిధంగా భగవంతుడిని ప్రార్థన చేస్తూ అభిషేచనం చేయాలి, పంచామృతాలతో అభిషేచనం చేయాలి. భగవంతుడి గురించి దేవతల యొక్క మూలమంత్రములను పండితోత్తములు వేద పండితుల ద్వారా జపం చేయించుకోవాలి. తర్వాత హోమం చేయాలి. దేవతలకి ఆహారము ఆజ్యం, దేవానాం ఆజ్యం ఆహారం. దేవతలకి ఆహారం ఏమిటి అనగా నెయ్యి అన్నమాట. ఘృతేన వర్ధతే బుద్ధి, బుద్ధి వికసిస్తుంది, మంచి ఘృతం దొరకాలి. అటువంటి మంచి నేతితో, గోవు యొక్క ద్వారా వచ్చిన నేతితో, గో ఘృతంతో స్వామివారికి దేవతలకి అభిషేచనం హోమం చేయాలి. ఆవిర్దాగ్నే అభిషోదశానా ఘృత ప్రతీక ఘృతయా నిరేధి ఘృతం వీత్వా మధుచారుగవ్యం భిదేవ పుత్రమభిరక్షతాధిమం. తండ్రి పిల్లవాడిని రక్షించినట్టుగా ఓ అగ్నిహోత్రుడా నన్ను ఆ విధంగా రక్షించవయ్యా అని ఈ యొక్క మంత్రానికి అర్థం అన్నమాట. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటారు, ఏ పూజ అయినా ఏ కార్యక్రమం అయినా. లేని వాళ్ళు వారి యొక్క శక్తిని బట్టి వారు అర్చన చేస్తూ ఉంటారు. భగవంతుడికి 10,000 రూపాయలు ఖర్చు పెడితేనే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అనేటువంటిది శుద్ధ తప్పు అన్నమాట. 10 రూపాయలు భక్తితో సమర్పించినా ఆయన తీసుకుంటారు. మనకి దగ్గరలో కాళహస్తి